చింతపండు రైస్ తయారు చేసుకున్నాం. ముందుగా అయితే మనమైతే రైస్ అయితే తయారు చేసుకున్నామండి. ఎసరు అయితే పెట్టాను, వాటర్ అయితే పెట్టాను అనమాట. పొడి పొడిగా రావడానికి అయితే కొంచెం అయితే ఆయిల్ వేస్తున్నాను అనమాట. ఎసరు వచ్చేంత వరకు అయితే వాగదామండి. చూడండి ఎసరు వచ్చిందో లేదో అయితే చూద్దాం. ఎసరు అయితే వచ్చిందండి పర్ఫెక్ట్గా. ఇప్పుడు మనము ఒక గంట ముందర నానబెట్టుకున్న రైస్ని అయితే దీంట్లో వేసుకుందామండి. బాగా నీట్గా అయితే కడుక్కోవాలండి. రైస్ అయితే మొత్తం వేసుకున్నాం కదా, మొత్తం అదే స్పూన్తో అయితే ఈ విధంగా కలిపేసుకున్నాము. కలిపేసి మూత పెట్టేసుకున్నాం. బాగా ఉడికొచ్చేంత వరకు చూసుకున్నామండి. మీడియం ఫ్లేమ్లో మంట పెట్టేసుకొని ఉడికించుకున్నాం. చూడండి, 1 నిమిషం అయితే అయింది. అయితే మధ్యలో అయితే చూసుకోవాలండి, ఎందుకంటే రైస్ అనేది పొంగుతుంది కదా, మొత్తం పొంగి కిందికి స్టవ్లో పడుతుంది కాబట్టి చూసుకోవాలి రైస్ ఎంత ఉడికింది ఏం లేదని. ఇంకా 50% అయితే ఉడికిందండి, ఇంకా 50% అయితే ఉడకాలి. ఈ రైస్ అనేది ఏ విధంగా ఉడికిందో లేదో నీకైతే చూపిస్తాండి లాస్ట్. చూడండి, రైస్ అయితే బాగా ఉడికింది. స్టవ్ అయితే ఆఫ్ చేశాను. పర్ఫెక్ట్గా అయితే ఈ విధంగా ఉడకాలన్నమాట. దీని అయితే వాటర్ని అయితే పార వస్తానండి. చూడండి, గంజి అయితే పార వచ్చాను కదా. నెక్స్ట్ అయితే ఈ విధంగా చూడండి, కొంచెం మంట పెట్టి కొంచెం వేడి చేసి మొత్తం దాంట్లో ఉన్న గంజి అంతా పోతుంది అనమాట. అంటే రైస్ అయిందండి. పులిహోర కావాల్సిన పదార్థాలు అయితే తయారు చేసుకుందాం. వీడైతే ఈ విధంగా బేసిన్ తీసుకొని కొంచెం రైస్ అయితే ఆరబెట్టుకొని, రైస్ అయితే తయారైంది కదా, ఇప్పుడు మసాలా అయితే తయారు చేసుకున్నామండి. చూడండి, మసాలా కావాల్సినటువంటి జీలకర్ర, ఆవాలు, మెంతులు, మిరియాలు, మినపప్పు, శనగపప్పు, ధనియాలు ఇవన్నీ వేసి మొత్తం అయితే డీప్ ఫ్రై చేసుకున్నామండి. ఎటువంటి ఆయిల్ లేకుండా డీప్ ఫ్రై చేసుకున్నాం. లో ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకున్నాం. మొత్తం చిటపటలు ఆడుతుంటాయండి. ఈ విధంగా అయితే బాగా వేయించుకోవాలి. చిటపటలు ఆడుతున్నాగానే నెక్స్ట్ ఎండుమిర్చి అయితే వేసుకుందామండి. బాగా మంచి దూరగా అయితే వేయించుకోవాలి. మెయిన్గా పులిహోర అయితే ఈ మసాలానే మెయిన్ అండి. పులిహోర అంటే నార్మల్గానే ఎప్పుడైనా చేసుకోవచ్చు, చింతపండు వేస్తే కూడా పులిహోర అవుతుంది, కానీ ఈ మసాలా అనేది పడితేనే దాని టేస్ట్ అండి. ఉత్తి రైస్ అయినా తినేయచ్చు అనమాట. బాగా వేగా కదా, నెక్స్ట్ లాస్ట్కి అయితే నువ్వులు వేసుకున్నామండి. నువ్వులు వేసుకొని ఆ విధంగా కలిపేసుకున్నాం. ఇంతే అండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లార్చుకొని పొడి అయితే తయారు చేసుకున్నాం. మిక్సీలో ఈ విధంగా అయితే మెత్తగా మిక్స్ చేసుకోవాలి. ఇది మసాలా అయితే తయారు చూడండి. మసాలా పొడిని అయితే మొత్తం ఈ రైస్లో అయితే కలిపేసుకున్నామండి. మసాలా పొడి, సాల్ట్ వేసుకొని కలిపేసుకుందాం. మొత్తం కలుపుకొని ఇంకా తాలింపు వేసుకుందామండి. నెక్స్ట్ ఇది లెక్క. ఇప్పుడు పొడి 2 స్పూన్లు వేసానండి. ఆ పొడి అనేది మనం ఇంతకుముందు పులిహోర చేసుకుంటాం కదా, అప్పుడు కలుపుకోవడానికి నేనైతే రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇదండి, ఇది వేసి పెట్టినాను కదా. ఇంకా నెక్స్ట్ అయితే తాలింపు వేసుకుందాం. నెక్స్ట్ అయితే తాలింపు అయితే వేసుకున్నామండి.
1.5 స్పూన్ ఆయిల్, పల్లీలు వేసుకున్నాం. ఫస్ట్ పల్లీలే వేసుకుందామండి, పచ్చిగా ఉంటాయి కదా వేగవు కాబట్టి ఫస్ట్ పల్లీలు వేసుకొని వేసుకున్నాం. పల్లీలు అయితే వేగినాయి కదా, నెక్స్ట్ అయితే జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి అయితే వేసుకున్నాము. వేసుకొని మొత్తం కలుపుకున్నాం. తాలింపు గింజలు అనమాట అవి వేసుకొని మొత్తం కలుపుకున్నాం. అలానే అదే 6 పచ్చిమిర్చి అయితే వేసుకున్నామండి. మొత్తం వేయగానే నెక్స్ట్ అయితే మనం చింతపండు అయితే నానబెట్టి వేసుకున్నామండి. చింతపండు పొద్దు అయితే వేసుకున్నాము. చింతపండు పచ్చి వాసన అయితే వరకైతే బాగా వేయించుకోవాలండి. అదేవిధంగా ఉప్పు, పసుపు కావాలి. చింతపండు పచ్చి వాసన పోయి ఆయిల్ బాగా తేలికగా పైకి వచ్చేంత వరకు అయితే బాగా ఉడికించుకోవాలండి. చూడండి బాగా మరుగుతుంది అనమాట. మధ్య మధ్యలో చూసుకోవాలి. చూడండి తాలింపు అయితే దగ్గరకు అయింది, వాటర్ పక్కకు అయ్యేంత వరకు అయింది కదా. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని నెక్స్ట్ అయితే మనం రైస్ ఉంది కదండి, పొడి కలుపుకున్న రైస్ ఆ పొడిలో అయితే కలిపేసుకున్నాం ఉండేది. ఎండింగ్గా పేస్ట్ మొత్తం దీంట్లో వేసుకొని కలిపేసుకుందాం. తాలింపు వేసుకొని మొత్తం కలుపుకున్నాము. తాలింపు ఎంత బాగుంటే అంత బాగుంటుంది చింతపండు పులిహోర. పర్ఫెక్ట్ వచ్చిందండి. పులిహోర తయారైంది. నెక్స్ట్ తినడమే ఆలస్యం.